హాయ్ హలో నమస్తే, నేను మీ కౌండిన్య. మొత్తానికి సీడ్ యాక్సెస్ రోడ్డు ఈరోజు ప్రారంభానికి రెడీ అయింది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ గురించి కొన్ని విశేషాలు అయితే చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సీడ్ యాక్సెస్ రోడ్డు మొత్తం 21.77 కిలోమీటర్లు ఉంటుంది. ఇదే కనెక్టింగ్ రోడ్డు. అంటే నేషనల్ హైవే మీద నుంచి మీరు అమరావతికి వెళ్ళాలి అంటే ఈ రోడ్డు మీద నుంచే వెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అందుకనే దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ రోడ్డుని సాధారణంగా 3 ఫేజుల్లో నిర్మించాలని అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెప్పింది. అందులో మొదటి ఫేజు అంటే 14.35 కిలోమీటర్లు ఉంటుంది. ఇక రెండో ఫేజు 3.92 కిలోమీటర్లు. చివరిది మూడో ఫేజు 3.50 కిలోమీటర్లు. అంటే మొత్తం 21.77 కిలోమీటర్లు. అయితే ఇందులో మొదటి 2 దశల నిర్మాణం ఇప్పటికీ పూర్తయింది. ఇప్పటికీ 18.27 కిలోమీటర్లు పూర్తయిందన్నమాట. ఈ మిగతా ఏదైతే ఉందో మూడో దశలోని 3.50 కిలోమీటర్లు. ఇది చాలా ఇంపార్టెంటు. ఇదే ఉండవల్లి నుంచి నేషనల్ హైవేకి కనెక్ట్ చేసేటువంటి రోడ్డు. అయితే దీనికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. మామూలుగా అయితే ఈ సీడ్ యాక్సెస్ రోడ్ అంతా కూడా కలిపి బడ్జెట్ విషయానికి వస్తే 230 కోట్లు కేటాయించడం జరిగింది. కానీ ఈ మూడో ఫేజ్లో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి నిర్మాణాల దృష్ట్యా ఎలివేటెడ్ కారిడార్ కూడా నిర్మించాల్సి ఉంటుంది. రైల్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాల్సి ఉంటుంది. ఒక 320 మీటర్ల కేబుల్ స్టేట్ బ్రిడ్జ్ కూడా. కేబుల్ స్టేట్ బ్రిడ్జ్ అంటే మనందరికీ తెలిసే ఉంటుంది కదా, కేబుల్ మీద వేలాడుతూ ఉంటుంది. హైదరాబాద్లో కనుక మీరు ఒకసారి చెక్ చేస్తే జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి కేబుల్ బ్రిడ్జ్ని మాదిరిగా ఇక్కడ కూడా ఒక కొత్త బ్రిడ్జి నిర్మించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా 2027 దాదాపు ఆగస్టు ఆర్ సెప్టెంబర్ నెలల మధ్య నాటికి పూర్తి చేయాలని ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళ్తుంది. అయితే ఈ బ్రిడ్జ్ నిర్మాణం కానివ్వండి, ఈ రైల్ ఓవర్ బ్రిడ్జెస్ కానివ్వండి, వీటికి దాదాపుగా 13 నుంచి 1600 కోట్ల రూపాయలు అవుతాయని చెప్పుకొస్తున్నారు. కాకపోతే దీనికి కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఇది సీడ్ యాక్సెస్ రోడ్డు వెడల్పు వచ్చేసరికి 60 మీటర్లు ఉంటుంది. 60 మీటర్లు అంటే దాదాపు 200 అడుగులు ఉంటుంది. ఈ 200 అడుగుల్లోనే 9 లేన్ రోడ్డు అయితే ఉంటుంది. 9 వరుసలు అయితే ఉంటాయి. అంటే సీడ్ యాక్సెస్ రోడ్డు అనేది ఏదైతే అమరావతికి ఒక హార్ట్ లాగా పనిచేస్తుంది అని రిమైనింగ్ ఏదైతే ఈస్ట్ రోడ్లు కానివ్వండి, నార్త్ రోడ్లు కానివ్వండి ఏదైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా కంప్లీట్గా కనెక్షన్ ఉండేటట్టుగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అందుకే సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఇంత ప్రాముఖ్యత అయితే వచ్చింది. ఈ 9 లైన్లు రోడ్డు అనేది ఎటువంటి ఇబ్బందులు లేకుండా అదేవిధంగా బీఆర్టీఎస్ కూడా పెడుతున్నారని ప్రభుత్వం చెప్తుంది. కాకపోతే ఏంటంటే ఇంకా అది ఫుల్ ఫ్లెజ్డ్గా అవైలబిలిటీలోకి రాలేదు. దానికి కొంత టైం అయితే పట్టేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికీ కొంత మోడరేట్ లెవెల్లో అవైలబిలిటీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదైతే నిజంగా మంచి పరిణామమే. కాకపోతే ఏంటంటే ఇంకొంచెం బీఆర్టీఎస్ రోడ్లు కూడా వస్తే ఇక కంప్లీట్గా ఈ 9 రోడ్ స్ట్రక్చర్కి అనేది ఒక కంప్లీట్ విజిబిలిటీ అయితే వస్తుంది. కాకపోతే దానికి కొంత టైం పట్టేటువంటి అవకాశం ఉంటుంది.